ఉపాధి హామీ అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. సోషల్ ఆడిట్ పై నిఘా విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలీసు ఉన్నత అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సోషల్ ఆడిట్ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఒక 87 పనులకి దీన్ని అప్లై చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం, అలాగే కొన్నిసార్లు మూగజీవాలు అడవుల నుంచి బయటకు వచ్చేస్తుంటే నీటి సౌకర్యాలు లేక, అలాగే లోపల అడవుల్లో కూడా ఈ వాటర్ ట్రెంచెస్ తవ్వి ఊటబావులు లాంటివి క్రియేట్ చేసి వాటికి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం కూడా నరేగా పనుల్లో ఒకటి కీలకమైంది. ఇంకొకటి ప్రతి పంచాయతీకి సంబంధించి మేము ఐడెంటిఫై చేస్తున్నాం. ఇది టూరిజం ఏరియాల దగ్గరగా ఉండే పంచాయతీలు, ఎకో టూరిజంకి దగ్గరగా ఉండే పంచాయతీలు, లేదంటే ప్రత్యేకించి మన ఉప్పాడ మంగళగిరి లాంటి చోట ప్రత్యేకంగా మన చీరలు మన నేతలు మన నేత పరిశ్రమలు ఉన్నాయి, దాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసేలాగా. ఇప్పుడు చాలామంది కంచికి వెళ్తారు ఆ చీరలు కొనుక్కోవడం కోసం. సో అలాంటి సౌకర్యాలు వాళ్ళ ఊళ్ళకి వచ్చి మగ్గాల దగ్గరికి వచ్చి చూసుకొని కొనుక్కోలేక ఇట్లాంటి ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం. సో ఈ దృష్టిలో మేమందరం పనిచేసుకుంటూ వెళ్తున్నాం తెలియజేసుకుంటూ, రేపు మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఇన్ని వేల పంచాయతీలకి చేయలేదు, దానికి మనం శ్రీకారం చుట్టాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. రైట్, ఉపాధి హామీ అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 23వ తారీఖు నుంచి రాష్ట్రంలోని అన్ని దాదాపు 13,300 పైగా గ్రామ పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశాడు. అందుకు అనుగుణంగా ఇప్పటికే అధికారులకు మొత్తం మీద దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే గ్రామ సభలు ఏర్పాటు కూడా అన్ని జరిగిపోయాయి. అయితే ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖ అధికారులకు పూర్తి స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. గ్రామ స్థాయిలో ఏదైతే ఉపాధి హామీ పనులు ఉన్నాయో అవి ఫుల్ పెడ్జ్గా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా కూడా ఏదైతే ఉపాధి అక్రమాలపై ఉన్నాయో ఆ ఉపాధి అక్రమాలు ఏదైనా సరే ఖచ్చితంగా సోషల్ ఆడిట్ జరగాల. ఎక్కడ ఏ స్థాయిలో చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించే సమస్య లేదు. సంబంధిత అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించాడు. అలాగే సోషల్ ఆడిట్ పై నిఘా విభాగం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా ఇందుకోసం ఒక పోలీసు ఉన్నతాధికారి ఆధ్వర్యంలో కూడా ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది కూడా డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశించారు. అయితే ఈ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ఉండే ఒక నిఘా టీం అంటే సోషల్ ఆడిట్ అంటే చెప్పాలంటే ఒక విధంగా విజిలెన్స్ టీం మాదిరిగా ఏదైతే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో విజిలెన్స్ టీం ప్రత్యేకంగా ఇలాంటి అక్రమాలపై ఫోకస్ చేస్తుంటుంది. అలా ఫోకస్ చేసే విధంగా కూడా డిప్యూటీ సీఎం పంచాయత్ శాఖలో అది ప్రత్యేకంగా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా విజిలెన్స్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. అయితే గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పనుల్లో పెద్దగా భారీగా అవినీతి అక్రమాలు జరిగాయి. వీటన్నిటిపైన కూడా మొత్తం లెక్క తీయాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు ఆదేశం జరిగింది.
తాజాగా సోషాలిటీకి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఆ సోషాలిటీ ఖచ్చితంగా జరగాల. ఇక్కడ ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా ఉపాధి హామీలో మన రాష్ట్రం ముందంజలు ఉండాలా. ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క దాదాపు అన్ని పనులు గ్రామస్తులకు అందేలా కూడా అభివృద్ధి పనులు జరిగే కూడా ఉపాధి హామీ పనులు జరగాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అధికారులకు ఆదేశించారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.